మాట్లాడుతాడు. అపోస్తల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సువార్తను ప్రకటించాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఈ 5,000ని 5 విధాలుగా మాట్లాడుతుంది. 5-fold మినిస్ట్రీ అని. ఒక సేవకుడిలో అపోస్తలత్వం ఉండాలి, ఒక సేవకుడిలో ప్రవక్త తత్వం ఉండాలి, ఒక సేవకుడిలో సువార్త ఉండాలి, ఒక సేవకుడిలో కాపరత్వం ఉండాలి, ఒక సేవకుడిలో ఉపదేశం ఉండాలి. ఇవన్నీ కళ్ళ గొలుపుగా ఒక సేవకుడు ఉండాలి. ఇలాంటి సంఘములో, ఇలాంటి సహవాసములో మనము నిలిచి ఉన్నప్పుడు వర్షము చేత సింధూర వృక్షము పెంచబడినట్లుగా ఈ ఉపదేశములు మనము నిలిచి ఉండి సంపూర్ణులుగా మారాలి. అందుకని పౌలు గారు కఠినంగా మాట్లాడుతాడు, కఠినంగా బోధిస్తాడు. ఎందుకని పౌలు గారు అంటాడు కదా, కొలస్సీ సంఘంతో అంటాడు, ఏ విధము చేతనైనను మిమ్మును సంపూర్ణులుగా చేసి క్రీస్తు యేసు ఎదుట మిమ్మును నిలవబెట్టవలనని ప్రతి విధము చేత అని మాట్లాడుతుంటాడు. మీకు బుద్ధి చెబుతున్నాను, హెచ్చరిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ప్రీచింగ్, టీచింగ్, వార్నింగ్. ప్రీచింగ్ ఉంది, టీచింగ్ ఉంది, వార్నింగ్ ఉంది. గట్టిగా మాట్లాడితే దశమగలు రావని అనుకోకూడదు. గట్టిగా మాట్లాడితే కానుకలు ఇవ్వరేమో అని అనుకోకూడదు. కానుకల కోసం, దశమగల కోసం సావుకు రాలేదు సావుకుడు. అవి ఇస్తానంటే మనం సావుకు వచ్చామా? లేదు. మన దర్శనం, సావుకుడు దర్శనం ఏమిటో తెలుసా? తాను సిద్ధపడుతూ ఒక ప్రవక్తలాగా ఉండాలి. ప్రవక్త